ఒక పల్లెటూరి దగ్గర అందమైన ప్రకృతి మధ్య చిన్న పందుల మంద ఒకటుంది. ఈ మందను అధికంగా ప్రేమించేవారు గ్రామస్తులు. కాని అందులో రెండు ప్రత్యేకమైన పందులు, చిట్టి మరియు బొట్టి, అత్యంత ప్రీతితో జీవించేవి. ఈ పందులు అందరికీ ఆత్మీయ మిత్రులుగా ఉంటాయి. ఒకరోజు చిట్టి బొట్టికి సరికొత్త ఆలోచన తీసుకువచ్చింది. బొట్టి, మనం ఈ గూడులోంచి బయట ప్రపంచం చూడాలి. ఏవో కొత్త విశేషాలు తెలుసుకోవాలి అని చిట్టి ప్రేరేపిస్తూ చెప్పింది. ఊహా, మంచి ఆలోచన. కాని మనకి ఊరిలోపలే చుట్టూ నడవడానికి అనుమతిస్తారు? బొట్టి కొంచెం సందేహంగా అంది. చిట్టి వినకుండానే ముందుకు సాగింది. బొట్టి కూడా తన స్నేహితురాలి వెంట వెళ్ళిపోయింది. హాహా, నా రాత్రి భోజనం ఇక్కడే తయారైందన్నమాట అని పులి ధీర అరిచింది. చిట్టి, బొట్టి భయంతో పారిపోవడానికి ప్రయత్నించాయి. కాని పులి వేగంగా వాటిని వెంబడించింది. అంతలో చిట్టికి ఒక యుక్తి వచ్చింది. బొట్టి, మనం వేరుగా వెళ్ళిపోదాం. అది ఎవరినో ఒకరిని మాత్రమే వెంబడిస్తుంది అని చిట్టి ప్రతిపాదించింది. లేదు, మనం కలిసి ఉంటేనే సమస్య నుంచి బయటపడగలము అని బొట్టి ధైర్యంగా చెప్పింది. చిట్టి, బొట్టి ఒక పెద్ద చెట్టుకు దగ్గరగా వెళ్లి రెండింటి గంతుల్తో ఎగిరి ఒక కొమ్మ మీద ఎక్కాయి. పులి ఎగరలేక చెట్టు క్రింద విసుగు చెందుతూ అలాగే ఉండిపోయింది. పులి తిరిగి వెళ్ళిపోయాక పందులిద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకుని చెట్టెక్కినప్పటికీ వాళ్ల స్నేహం గొప్పదనాన్ని గుర్తుపెట్టుకున్నాయి. చిట్టి, నీ వినయం, నా ధైర్యం కలిసి పనిచేశాయి. మనం ఇక్కడకు వచ్చి విజయం సాధించాం అని బొట్టి చెప్పింది. అవును, మనం ఎల్లప్పుడూ కలిసి ఉంటే ఏ సమస్యనైనా అధిగమించగలం అని చిట్టి ఆనందంగా అంగీకరించింది. చిట్టి, బొట్టి తన గొల్లమందకు తిరిగి వచ్చాయి. అక్కడున్న పిల్లలకు తమ అద్భుతమైన కథను చెప్పాయి. స్నేహం ఒక అద్భుతం. అది మనకు సమస్యల్ని అధిగమించడానికి శక్తి ఇస్తుంది అని చిట్టి పిల్లలందరికీ చెప్పింది. ఆ రోజు మంచి స్నేహం, ధైర్యం మరియు అనుబంధం గురించిన పాఠం పిల్లలు తెలుసుకున్నారు. స్నేహం ఉన్న చోట మిగిలిన ఏదీ దూరంగా ఉండదని అందరూ నమ్మారు. మోరల్: స్నేహం మరియు సహకారం ఎప్పుడూ విజయం తీసుకువస్తాయి.